చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీ విభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం భగవానుడికి భక్తుల యందు వాత్సల్యం చాలా మెండు. ఆనాడు కౌరవ సభలో ద్రౌపది అవమానం పాలు అవుతూ తన యొక్క ప్రయత్నాన్ని తాను చేసింది తనను తాను రక్షించుకోవడానికి. మనం రక్షించుకోగల సమర్థులమా? తన ప్రయత్నం అంతా విఫలం అవుతున్న దశలో ఆమెకి ఎప్పుడో వశిష్ఠుల వారు చెప్పిన మాటగా తాను విన్నది గుర్తుకు తెచ్చుకున్నది. మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహి. ఏదైనా ఒక గొప్ప ఆపద వచ్చినప్పుడు భగవానుడైన ఆ శ్రీహరిని స్మరిస్తే ఆయన మనకు ఉండేటువంటి కష్టములన్నిటినీ కూడా హరిస్తాడు అన్నమాట. వెంటనే ఆ కృష్ణ పరమాత్మని, హా కృష్ణ ద్వారకావాస క్వాసి యాదవనందన ఇమాం అవస్థాం సంప్రాప్తాం అనాథాం కిముపేక్షసే. నీవు రక్షకుడుగా ఉండి కూడా నేను ఇవాళ అనాథనుగా ఈ రకమైన కష్టాన్ని అనుభవిస్తున్నానే, ఎందుకయ్యా నన్ను ఉపేక్షిస్తావు అని ఆయన్ని శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం. శరణాగతులైనటువంటి నన్ను రక్షించవలసింది హే గోవింద అని ప్రార్థిస్తే అస్తు అక్షయం అని అక్షయ వస్త్ర ప్రదానాన్ని చేశాడు. అక్షయ వస్త్రమును ప్రసాదించడమే కాదు, ఆమె విషయంలో ఇంతటి అపచారం చేసినటువంటి కౌరవుల్ని శిక్షించడానికి పూనుకొని పెద్ద భారత యుద్ధాన్ని చేయించి ఆ భారత యుద్ధంలో ఈమెను అవమానించడానికి కారకులైనటువంటి రాజులందరినీ కూడా, ఆ దుర్యోధనాదుల్ని, వారికి సహకరించిన వారిని అందరినీ కూడా నశింపచేశాడు. వారితో పాటు తాము శక్తి కలిగిన వారైనప్పటికీ రక్షించకుండా ద్రౌపది విషయంలో ఉపేక్ష వహించినటువంటి వారిని కూడా శిక్షించాడు. అయితే మరి పాండవులను ఎందుకు శిక్షించలేదు అనంటే, పాండవులను శిక్షిస్తే ద్రౌపదికి నష్టం కలుగుతుంది కనుక, కష్టం కలుగుతుంది కనుక వారిని మాత్రం ద్రౌపది ప్రీతి కోసరంగా విడిచిపెట్టాడట. తక్కిన వారందరినీ కూడా సంహరించాడు. ఇంత చేసినా భగవానుడికి సంతృప్తి కలగలేదు. గోవిందా అని 3 అక్షరాలు పలికినదే ఈమెకి మనం ఏం చేశాం
ఏమీ చేయలేకపోయామని అనుకున్నాడు. ఈ అనుకున్నటువంటి వేదన ఆయనకి అవతార కాలంలో తీరలేదుట. చివరికి అవతార పరిసమాప్తి చేస్తూ ఒకసారి ఉద్ధవుడు కనిపించినప్పుడు ఉద్ధవుడితో అంటాడైనా, ఆనాడు గోవిందాన్ని పిలిచింది ద్రౌపదీదేవి, ఆమెకి నేను ఏం ప్రత్యుపకారం చేశాను? రుణం ప్రవృద్ధమివమే హృదయాన్న అపసర్పది. మనం ఏదో 10 రూపాయలకో 20 రూపాయలకో వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఆ ధనం ఏ విధంగా అయితే పెరిగిపోయి మనం తీర్చడానికి వీలు లేని స్థాయికి వెళ్ళిపోతుందో, అలాగా వడ్డీతో పెరిగిన రుణంలా నా హృదయం నుంచి పోవటం లేదయ్యా. ఆమె పిలిచిన పిలుపు, ఆమెకి నేను ఏమీ చెయ్యలేకపోయాను అని అనుకున్నాడట ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కనుక భక్తుల యందు ఆయనకు ఉండేటువంటి వ్యామోహం అటువంటిది. మనం ఏదో కొద్దిగా అర్పించి మనది కానిది ఆయనది అయిన వస్తువునే భగవానుడికి అర్పించి ఇంత అర్పించాము అని మనం ఏదో గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఎంతో చేసి కూడా నా వాడికి నేను ఏమీ చెయ్యలేకపోయానే అని బాధపడుతూ ఉంటాడట. భక్తుల మీద ఆయనకు ఉండేటువంటి వ్యామోహమే. ఆయన శుభ్రవర్ణుడు అంటే తెల్లని వర్ణుడు, శశివర్ణుడు ఆయన. కానీ ఆ శశివర్ణుడైన వాడు నల్లగా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే భక్తులు ఎందు ఉండే వ్యామోహం లోపల ఎమడక పైకి విరజిమ్ముతోందిట. వ్యామోహం యొక్క రంగు నలుపు కనుక ఆ నల్లనైనటువంటి రంగు లోపల నుంచి బయటికి విరజిమ్మేటప్పటికీ తెల్లనివాడు కాస్త నల్లనివాడుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటాడట. అంతటి భక్త వ్యామోహం కలిగినటువంటి స్వామి ఈ తిరునిన్నవూరు క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. ఈ స్వామికి కూడా ఒక రకమైనటువంటి భక్త వ్యామోహం ఉన్నది. అది ఎటువంటిదో ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ క్షేత్ర మహాత్యాన్ని వింటూ మనం దాన్ని గ్రహిద్దాం. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి మాతో వస్తారు కదా. ఈ దివ్య దేశం చెన్నై అరక్కోణం రైలు మార్గంలో చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరునిర్మలై రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సన్నిధిని చేరడానికి ప్రయాణ సాధనాలు విరివిగానే ఉన్నాయి. ఈ క్షేత్ర స్వామిని ప్రస్తుతిస్తూ పెద్దలు అనుగ్రహించిన ఈ శ్లోకం వినండి. वृद्धः क्षीरतरङ्गिणी तडगते श्रीनिन्द्रवूर्पट्टणे प्राप्ते वारुण पद्मिनी स्थितिलसन् श्री श्रीनिवासालयः प्रागाशो भुवि भक्तवत्सल विभुः मन्मातृदेवी पतिः यादवनाथ निरीक्षितो विजयते श्रीमत्कलिघ्नस्तुतः ఇక్కడ వేంచేసి ఉండే అర్చామూర్తికి పత్తరావి పెరుమాళ్ అంటే భక్తుల యందు వ్యామోహం గలవాడని, భక్తవత్సల పెరుమాళ్ అని పేరు. అమ్మవారు ఎన్న పెత్త తాయ్ అంటే నన్నుగన్న తల్లి అని అర్థం. వరుణ పుష్కరిణీ తీరంలో శ్రీనివాస విమానంలో తూర్పుముఖంగా నిలుచున్న స్వామి వరుణునకు ప్రత్యక్షం. తిరుమంగయ్యాళ్వారు పాడినది ఈ క్షేత్రం. ఒకప్పుడు క్షీరాబ్దిలో లక్ష్మీనారాయణుల మధ్య ప్రణయ కలయం వచ్చిందట. అలా రావడం జగత్కల్యాణానికే కదా. ఆ కారణాన స్వామిని విడచి లక్ష్మీదేవి ఇక్కడకు వచ్చి స్థిరపడిపోయిందట. ఇలా లక్ష్మీదేవి స్థిరంగా నివసించే దివ్యదేశం కనుక దీనికి తిరునిండ్రవూర్ అంటే లక్ష్మీదేవి నిలచిన ఊరు అని పేరొచ్చింది. లక్ష్మిని విడచి నారాయణుడు ఉండగలడా? నజీవేయం క్షణమపి, క్షణకాలం కూడా ఆమెను విడచి జీవించలేనని కదా ఆయనంటాడు. కనుక ఆమెను వెతుకుతూ ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. ఇంతటి వ్యామోహం గల స్వామి పత్తరావి పెరుమాళ్లుగా ప్రసిద్ధి పొందారు. కొంతకాలం ఇక్కడ వేంచేసి ఉన్న లక్ష్మీనారాయణులు తరువాత క్షీరావరణం చేరారు.
కాని వారు అర్చారూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. తన కుమార్తె లక్ష్మీదేవి క్షీరార్ణవాన్ని విడచి వచ్చిందని తెలిసిన సముద్రరాజు ఆమెను వెతుకుతూ ఇక్కడకు వచ్చి జగన్మాతయైన లక్ష్మీదేవిని దర్శించాడు. ఆమె కోసం ఆయన తపస్సు చేసిన ప్రదేశంలో ఉండే పుష్కరిణి వరుణ పుష్కరిణిగా ప్రసిద్ధి పొందింది. తిరుమంగయ్యాళ్వార్లు దివ్యదేశ సంచారం చేస్తూ ఈ క్షేత్రానికొచ్చారు. ఆ సమయంలో స్వామి తన దేవేరి అయిన లక్ష్మీదేవి సాహచర్యంలో ఆనందిస్తున్నారు. అంటే అప్పటికి ఆరాధనాదులు పూర్తయి సన్నిధి మూసివేసి ఉండొచ్చు. ఆ కారణాన స్వామివారు పరకాల మునీంద్రుల్ని చూడనైనా చూడలేదు, పలుకరించునూ లేదు. దాంతో ఆళ్వార్లకు విచారం కలిగింది. ఇక లాభం లేదనుకుని అక్కడ నుండి బయలుదేరి తిరుక్కడల్ మల్లై అనబడే మహాబలిపుర క్షేత్రాన్ని చేరారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ప్రస్తుతించడం ప్రారంభించారు. తిరుమంగయ్యాళ్వార్లు రావడం, స్వామి పలుకరించకపోవడం, ఆళ్వార్లు అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇదంతా గమనించారు అమ్మవారు. ఆమె నన్ను కన్న తల్లి కదా, ఆ విషయమే భక్తవత్సలునితో ప్రస్తావించి, స్వామి చూశారా, పరకాల మునీంద్రులు ఇక్కడ నుంచి స్థలశయనం చేరుకొని ఆ స్వామిని ఎలా ప్రస్తుతిస్తున్నారు, మనకా భాగ్యం లేకపోయింది కదా అని అన్నారు. తన దేవేరి మాట విని స్వామివారు అక్కడ నుండి బయలుదేరి తిరుక్కడల్ మల్లై దివ్యదేశానికి వచ్చి పరకాల మునీంద్రుల ఎదుట సాక్షాత్కరించారు. తాను తిరునిర్మలై విడచి వచ్చిన, తనను విడువక తననే వెతుక్కుంటూ వచ్చిన భక్తవత్సలుని భక్తవాత్సల్యానికి పరవశించిన ఆళ్వార్లు నిండ్రవూరు నెత్తిలత్తై నాన్ కండుదత్తల్ల శయనత్తే తిరునిండ్రవూరియందు ముత్యము వలె నుండు స్వామిని నేను స్థలశయన క్షేత్రమున దర్శించి తిని అంటూ స్థలశయన స్వామితో పాటు భక్తవత్సలుని కూడా ప్రస్తుతించినారు. ఇలా ప్రస్తుతింపబడిన ఆళ్వార్లు తిరిగి తిరునిర్మలై వెళ్లి విషయాన్నంతా అమ్మవారికి తెలియచేశారు. కాని ననుగన్న తల్లికి సంతోషము కలుగలేదు. ఇంకను 1-2 పాశురాలనైనా పాడించుకుని రండి అని భక్తవత్సలుని కోరినది ఆ తల్లి. ఆమె మాటను జవదాటలేని స్వామివారు పరకాల మునీంద్రులను వెతుక్కుంటూ తిరుక్కణ్ణమంగై క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ వేంచేసియున్న పెరుమాళ్లకు కూడా భక్తవత్సలుడు అనే పేరు. ఆ స్వామిని ప్రస్తుతిస్తున్నారు పరకాల మునీంద్రులు. ఇంతలో వారి ఎదుట సాక్షాత్కరించాడు తిండ్రనూర్ భక్తవత్సలుడు. తాను ఒక్కమారు తిండ్రనూర్ వెడితే 2 పర్యాయాలు నా కోసం నన్ను వెతుకుతూ వచ్చాడే నా స్వామి అని పరవశించిపోయిన తిరుమంగై మన్నన్ నిండ్రవూరు నిత్తిలై తొత్తినై కన్న మంగయుళ్ కండుకొండేనే తిరునిండ్రవూరియందు ముత్యము వలె ప్రకాశించు స్వామిని తిరుక్కణ్ణమంగై దివ్యదేశమున సేవించి తిని అని ప్రస్తుతించారు. ఆ ప్రస్తుతిని అందుకున్న స్వామివారు తిరిగి తన స్వస్థానము చేరి జరిగిన విషయమును అమ్మవారికి తెలియచేశారు. అమ్మవారు కూడా తక్కిన అర్చామూర్తులతో పాటు మనము కూడా పరకాల మునీంద్రుల స్తోత్రమునకు పాత్రులమైతిమి కదా అని సంతోషపడినారట. భగవానుని భక్త వ్యామోహమునకు తార్కాణమిది. ఇట్టి అనుభవమే ఈ రచయితకు కూడా కలుగుట విశేషము. తిరుమంగయ్యాళ్వారు స్థలశయన స్వామితో కలిసి పాడిన పాటను విందామా? പൂണ്ടവത്തം പിറർക്കടന്തി തൊണ്ടുപട്ടി പൊയിന്നൂലൈ വെയിന്നൂലെന്നെ മോതുമാണ്ടി അവത്തം പോഹാദേവമ്മിൻ എന്തയൻ വണങ്കപ്പെടുവാനൈ കടങ്ങളേത്തും നീണ്ടവത്തെ കടവുകളെ അമ്മാൻ തന്നൈ നിന്നവൂർ നിത്തിലത്തെ തൊത്താരുചോലൈ കാണ്ടവത്തെ കനലിരിവായി വെയ്വിത്താനൈ കണ്ടതു നാൻ കടൽ മല്ലത്തേ తిరువళ్ళూర్. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచించాత్మా భక్తైర్భాగవతై సహా. ఆ శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శ్రీభూ నీళాది దేవేరులతో నిత్యులు ముక్తులు అనేటువంటి భాగవతోత్తములతో కలిసి ఆయన ఆనందంగా వేంచేసి ఉంటాడట. అయినప్పటికీ మన యందు ఉండేటువంటి ప్రీతి విశేషం చేత ఆర్తులైన వారి యొక్క
ఆర్తధ్వని వినడానికి అనుకూలంగా పరమపదాన్ని విడిచి క్షీరాబ్దిలో నాగశయనం మీద శయనించి ఉంటాడట. ఇక్కడికే వచ్చి దేవతలు మొదలైన వారంతా కూడా వారి వారి కష్టాలని విన్నవించుకుంటూ ఉంటారు. ఇటువంటి ఈ క్షీరాబ్దిలో వేంచేసి ఉన్నప్పటికీ కూడా మనల్ని అనుగ్రహించాలి అనేటువంటి పరమ కృపతోటి రామకృష్ణాది విభవావతారములను ధరించి ఈ భూలోకానికి విచ్చేసి మనతోటి కలిసి ఉండి తన భక్తులైన వారికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరినీ కూడా సంహరించి మన రక్షణలో దీక్షితుడై ఉంటాడట స్వామి. అయినప్పటికీ ఆ రామకృష్ణాది అవతారములని సమకాలీనులు దర్శించగలరే కానీ ఆ తర్వాతి కాలంలో ఉండేటువంటి వారు దర్శించలేరు కదా. అందుకని ఆయన యొక్క స్వరూపాన్ని దర్శించడానికి వీలుగా ఆ స్వామి మన అందరి హృదయాల్లోనూ తానుగా వచ్చి వేంచేసి ఉంటాడట. సన్నిహితుడుగా ఉంటాడు, పిలిస్తే పలకడానికి వీలుగా ఉంటాడట స్వామి. అయినా మనం అంతర్ముఖులుగా ఉండి ఆ లోపల ఉండేటువంటి స్వామిని దర్శించేటువంటి శక్తి మనకు లేకపోవడం చేత ప్రత్యక్ష సమానాకారంగా మన నేత్రాలకు కనిపించేటట్టుగా ఆలయాల్లోనూ మన గృహాల్లోనూ అర్చామూర్తిగా దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించి వేంచేసి ఉంటాడట. ఈ విధంగా స్వామి 5 విధాలుగా వేంచేసి తన యొక్క భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఈ 5 రూపాల్లో వేంచేసి ఉండే దాంట్లో ఏ రూపంలో వేంచేసి ఉండడం ఆ స్వామికి ఇష్టము, ప్రీతికరమైనది అని ప్రశ్నించుకున్నప్పుడు మన హృదయాల్లో ఉండడమే ఆ స్వామికి చాలా ఇష్టమైన విషయంట. ఎందుకని? ప్రేమించే హృదయం ఆయనకి పరమపదం కంట మిన్న అయినది. ఆ పరమపదంలో ఉండేటువంటి నివాసం కంటే మన హృదయాల్లో ప్రేమించే హృదయాల్లో ఉండడమే ఆయనకి ఆనందదాయకమైనది. అటువంటి ఆనందదాయకమైనటువంటి హృదయాల్లో స్వామి వేంచేసి ఉండాలి అంటే మన హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి. అటువంటిది ఒకానొకప్పుడు ఆ స్వామి ఈ భూలోకంలోకి వచ్చి నాకు నివసించడానికి తగినటువంటి ప్రదేశం ఎదయ్యా అని అడిగితే ఇదిగో ఇది అని చెప్పాడట శాలివాహన మహర్షి. అదిగో అటువంటి ఆ వీక్షారణ్య క్షేత్రమైన ఈ తిరువళ్ళూరు దివ్యదేశాన్ని ఈనాడు మనం దర్శిద్దాం. చెన్నై అరక్కోణం రైలు మార్గంలో చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తిరువళ్ళూరు పట్టణానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. తమిళనాట అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దివ్యదేశాన్ని గురించి పెద్దల కీర్తనను వినండి. శ్రీవృత్తాప వినాశ తీర్థరుచిరే శ్రీవెవ్వుళూర్ పట్టణే వీక్షారణ్యమితి ప్రసిద్ధ విభవే శ్రీశాలిహోత్రేక్షితః ప్రాగాస్యో వరవీర రాఘవ విభో సౌవర్ణవల్లీపతిః భోగేంద్రే జయకోటి మందిరగతా సేతే కలిగ్ధస్తుతః సేతే కలిగ్ధస్తుతః. ఈ దివ్యదేశంలో వేంచేసియున్న స్వామికి వీరరాఘవ పెరుమాళ్ అని పేరు. అమ్మవారు కనకవల్లి తాయారు. వీక్షారణ్యం మధ్యన హృత్తాపనాశన తీర్థ సమీపాన విజయకోటి విమానంలో తూర్పుముఖంగా ఆదిశేషునిపై శయనించిన ఈ స్వామి శాలిహోత్ర మహర్షికి ప్రత్యక్షం. తిరుమలిశయ్యాళ్వార్ తిరుమంగయ్యాళ్వార్లచే పాడబడిన దివ్యదేశం. ఈ స్థల మహత్యం మార్కండేయ పురాణంలో ఉన్నది. పూర్వం బదరికాశ్రమంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేదు. ఆ దంపతులు సంతానం కోసం ప్రతిదినం శాలి ధాన్యాన్ని వండి ఆ ప్రసాదాన్ని పురుష సూక్తంతో హోమం చేసేవారు. ఇలా సంవత్సర కాలం గడిచింది.
భగవానుడు సంతోషించి వారికి ఒక కుమారుణ్ణి ప్రసాదించారు. అతడికి శాలిహోత్రుడనే పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. శాలిహోత్రుడు బాల్యం నుంచి సద్గుణవంతుడై భగవానుడి యందు మిక్కిలి భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాడు. యుక్త వయసు వచ్చిన కుమారుడికి వివాహం చేశారు బ్రాహ్మణ దంపతులు. వివాహమైతే అయ్యింది గాని శాలిహోత్రునికి భౌతిక సుఖాలపై వాంఛ కలుగలేదు. అతడు పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ క్రమంగా వీక్షారణ్యానికి అంటే ఈ ప్రాంతానికొచ్చాడు. ఇక్కడ ఉండే హృత్తాప నాశిని పుష్కరిణిలో స్నానం చేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా సంవత్సర కాలం తపస్సు చేసి పారణ చేద్దామని అంటే వ్రతాంతంలో భగవంతుణ్ణి ఆరాధించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. అలా చేద్దామని సాలిధాన్యంతో వంట చేసి ప్రసాదాన్ని స్వీకరించబోయాడు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలి అంటూ వచ్చాడు. శాలిహోత్రుడు తన వద్ద ఉండే ప్రసాదాన్ని అతడికి ఇచ్చేశాడు. తన పారణ ఈ విధంగా భంగం కాగానే తిరిగి సంవత్సరం పాటు తపస్సు చేసి పారణ చెయ్యబోయాడు. మళ్లీ గత సంవత్సరంలానే జరిగింది. అయితే ఈ మారు బ్రాహ్మణుడు భోజనం చేసి నాన్ వసిప్పతర్క్ ఉరయిల్ ఎవ్వళ్, నేను నివసించడానికి చోటేది అని అడిగాడట. దాంతో శాలిహోత్రుడు తానుండే కుటీరాన్ని బ్రాహ్మణునికి చూపించి తాను ఈవలకు వచ్చేశాడు. బ్రాహ్మణుడు లోనికి వెళ్లి ఆదిశేషునిపై శయనించాడు. దేవదుందుభులు మ్రోగాయి. శాలిహోత్రుడు లోపలకు వెళ్లి చూడగా స్వామి ఒక చేయి నాభికమలంలో ఉన్న బ్రహ్మగారి వైపు, మరొక చేతిని అభయహస్తంగాను ఉంచి శయనించి ఉండడం కనిపించింది. అప్పుడు తెలిసింది శాలిహోత్రునకు తన వద్ద నుండి ప్రసాదం స్వీకరించినవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడేనని. ఇలా శాలిహోత్రునకు ప్రత్యక్షమైన స్వామి ఇక్కడే స్థిరపడిపోయాడు. నివాసం ఎక్కడా అని అడగడం చేత ఈ క్షేత్రానికి ఎవ్వళ్ అనే పేరొచ్చింది. దానికి తిరు కలిసి తిరువెవ్వళ్ ఊర్ అయ్యింది. ఇక్కడికి సమీపంలో ధర్మసేనపురం అనేదాన్ని రాజధానిగా వీక్షారణ్య క్షేత్రాన్ని పాలిస్తున్నాడు ధర్మసేన మహారాజు. ఆయనకు లక్ష్మీదేవి అంశతో వసుమతి అనే ఒక కుమార్తె జన్మించింది. ఆమె ఒకనాడు స్నేహితులతో హీత్తాప్పనాశిని తీరానికొచ్చింది. ఆ సమయంలో స్వామి రాకుమారుని వేషంతో వచ్చి సౌందర్య రాశి అయిన వసుమతిని చూసి తనను వివాహం చేసుకోమన్నాడు. ఆమె ఆ విషయం తన తండ్రిని అడగమంది. సరేనని రాకుమారుని వేషంలో వెళ్లి ధర్మసేనునితో నీ కుమార్తెనిచ్చి వివాహం చేయి అని కోరాడు. సరేనన్న ఆ మహారాజు రాకుమారుని కులశీలాదులు అడిగాడు. మంత్రులతో ఆలోచించాడు. చివరికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. ఆ నూతన దంపతులు వీక్షారణ్యం వచ్చి ఆలయంలోకి ప్రవేశించారు. వారిని అనుసరించి వచ్చే ధర్మసేనుడు మొదలైన వారు చూస్తుండగానే ఆ దంపతులు స్వామివారిలో లీనమైపోయారు. అప్పుడు తెలిసింది రాజుకు తన అల్లుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని. వసుమతే కలనకవల్లి. భగవానుడు మధుకైటబులు అనే రాక్షసుల్ని తన చక్రాయుధంచే సంహరించిన ప్రదేశం ఇదేనట. ఆ విజయానికి గుర్తుగానే ఇక్కడ విమానానికి విజయకోటి విమానం అని పేరొచ్చిందంటారు. ఆనాడు దక్షాధ్వర ధ్వంసంలో దక్షుని తల నరికి పాపం మూటగట్టుకున్నాడు వీరభద్రుడు. ఆ పాపం నశించడానికి ఈ క్షేత్రం వచ్చి హృత్తాపనాశిని తీర్థంలో స్నానం చేశాడని ప్రతీతి. దానికి అనుగుణంగానే ఈ తీర్థ సమీపంలో వీరభద్రుని ఆలయం ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రతి అమావాస్య నాడు భక్తులు వేలాదిగా వచ్చి స్వామిని దర్శిస్తారు. ఈ స్వామి వరప్రదుడు, మీదుమిక్కిలి ఆరోగ్య సంతాన ప్రదాత. ఇక్కడకు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే తమ పాపాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. మకర మాసంలో అంటే సంక్రాంతి వెళ్లిన తరువాత వచ్చే అమావాస్యకు వీరరాఘవ అమావాస్య అని పేరు. ఆనాడు భక్తులు స్వామివారిని దర్శించి ఆరోగ్యాన్ని పొందుతారు. కనుకనే ఈయనకు వైద్య రాఘవణ అని పేరు ప్రసిద్ధంగా ఉంది. అహోబిలజీయర్ స్వామివారి యాజమాన్యంలోని సన్నిధి విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఇంతటి వైభవం కలిగిన ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్ ఇలా పాడుతున్నారు.
ఒక చేత జీవకోటికి సంకేతముగా బంతిని ధరించిన పుష్పవాసిని అయిన లక్ష్మీదేవి వక్షస్థలమందున్నవాడు, నీలమణివలే మెరయుచున్నవాడు, దేవతలకు సుఖప్రదుడు, ఇంద్రునకు నాయకుడు అయిన స్వామిని తిరువెవ్వళూరు దివ్యదేశమున సేవించితిని అంటూ భగవానుని సర్వదేవతాధిపత్యమును వివరించు ఈ పాశురాన్ని ఆలకించండి. பந்திருக்கும் மெல்விரலால் பாவ பனிமலராள் வந்திருக்கும் மார்வன் நீலமேனி மணிவண்ணன் அந்தரத்தில் வாழும் வானோர் நாயகனாயமைந்த இந்திரக்கும் தம்பெருமான் எவ்வள் கிடந்தானே